రాజయోగ జీవన విలువ. ఓం శాంతి అన్నయ్య. హ్మ్. అన్నయ్య, కొందరి గురించి మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటామని. సపోజ్ ఫలానా వ్యక్తి నేను నా లైఫ్‌లోనే మా ఆఫీస్‌లో ఒక అమ్మాయి రెగ్యులర్‌గా నేను చూస్తాను. ఆవిడ అలవాటు ఏంటంటే, ఎవరి వర్క్ అయినా గానీ ఆవిడ మధ్యలో వచ్చి ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. ఆవిడ సంస్కారం ఏంటంటే, మన మూడ్ ఆవిడ ఏదోలాగా రోజు మొత్తంలో ఒక్కసారి ఆవిడ మన మూడ్ స్పాయిల్ చేస్తుంది. సో, ఒకవేళ ఆవిడ పొరపాటు లేకపోయినా మన థాట్ ఈవిడ వల్లే ఇదయిందేమో అని వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ఇయర్స్‌గా ఆవిడని చూస్తూ వస్తాం. సో, ఇలాంటప్పుడు ఖచ్చితంగా మన మనసు ఊసరి వెళ్ళ రంగు మారిపోతుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ప్రాక్టికల్‌గా ఎలా పాసిబుల్ అంటారు? మన జీవితంలో హ్మ్. ప్రతిది కూడా హ్మ్. ఇక్కడ నుండి వెళ్తున్నాను అనంటే సైకిల్ మీద వెళ్తాము, స్కూటర్ మీద వెళ్తాము, 4 వీలర్‌లో వెళ్తాము. 100% ఏదన్నా ఒకటి ప్రాబ్లమ్స్. హ్మ్. ఏమి రాకున్నా సరే జంతువులు, పక్షులు అవి ఇవి ఏదన్నా ఒకటి వస్తాయి. ఆ! మరి ప్రతిది కూడా డ్రైవింగ్‌లో నేర్పిస్తారా? నేర్పించాలి. లేదు. హ్మ్. కొంత నేర్పిస్తారు. హ్మ్. ఆ తర్వాత మన జీవితంలో ఎలాగ నడపాలి, ఆ సిచ్యుయేషన్ ఒక్క సెకండ్‌లో ఏదన్నా కరెక్ట్‌గా వస్తే ఫాస్ట్‌గా ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్‌ని వెనక కూడా చూడాలి, ముందు కూడా చూడాలి, సైడ్ కూడా చూడాలి. అది మనకి ఎక్స్‌పీరియన్స్‌తో వస్తుంది గదా! అంతేనా? అంతే. ఆ సమయంలో ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ప్లస్ ఫుల్ అటెన్షన్‌గా ఉంటేనే హ్మ్. నేను ముందు డ్రైవింగ్ గురించి చెప్పాను కదా! హ్మ్. ఎంత వెనక వ్యక్తి, పక్కన వ్యక్తి ఎంత ఇరిటేట్ చేసినా మీరు కనుక తప్పు చేస్తే హ్మ్. మీ బండి ఖరాబ్ అవుతుందా? నష్టం వస్తుందా? హ్మ్. మళ్ళీ గొడవ పెట్టుకుంటూ అంత సమయం పోతుంది. హ్మ్. ఆ తర్వాత కూడా ఇంటికెళ్ళిన తర్వాత అదే రిపీట్. హ్మ్. మరి నష్టము ఎవరికైంది? యాహ్! మీరు అంటున్నారు ఇప్పుడు వారి ద్వారా, వారి కారణంగా కరెక్టే. తప్పేం లేదు ఇందులో. హ్మ్. అబద్ధం ఏం లేదు. కానీ నష్టం ఎవరికైంది? నాకే అయింది. నా మనసే ప్రశాంతత పోయింది. నా మనసు ప్రశాంతత. అంతా కదా! నా మనసు శాంతి. ఎన్నో మనం చూస్తుంటాం. హ్మ్. చిన్నది కానీ కేవలం ఈజీఓ మహా డేంజర్. అంటే ఇవన్నిటికి కారణం ఈగో అంటారా? అంతే కదా! పొరపాటు ఎవరిదైనా. అంతే కదా! మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే హ్మ్. ఎదుటి వ్యక్తి ఫిమేల్ అయినా కావచ్చు, మేల్ అయినా కావచ్చు, ఎదుటి వ్యక్తి కారణముగా హ్మ్. నాకు ఇలాగ జరుగుతున్నది. మరి అటువంటప్పుడు మరి నేను కూడా ఇలాగనే చేస్తే నాకు కావాల్సినటువంటి సుఖము, శాంతి, ఆనందం అయితే దొరకదు. ఇది గ్యారంటీ. అటువంటప్పుడు నేను ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే మంచిది? కానీ మన లక్ష్యం ఏంటి? మనం హ్మ్. నష్టపడకూడదు.